హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన రాక్షసుడు అనే నవల చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. రాత్రి 11ంటికి అతడి బోట్ నిశ్శబ్దంగా దీవి చేరుకుంది. ఒక పక్క సముద్రం, మూడు పక్కల నీళ్లు, చిన్న చిన్న పురుగులు, పక్షులు, వాటి శబ్దాలు, కత్తుల్లాంటి కొమ్మలు. అతడు అవతలి గట్టు వైపు చూశాడు. అక్కడ జనసంచారం. చీకట్లో నీడల కదలికలో అస్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా పోలీసులు రాలేదు. వాణి వాళ్లకు ఫోన్ చేయడానికి అరగంట టైం ఉంది. నీళ్లలో తేలుతూ బోటు కనబడుతుంది. సుమారు 5-6 కోట్లు ఖరీదు చేసే బోటు. అతడు కెమెరా సరిచేసుకున్నాడు. అతడికి చాలా కొద్ది దూరంలో కొమ్మకి కొమ్మకి మధ్య ఈజీ చైర్లా కట్టిన గుడ్డ మీద విలాసంగా పడుకుని అతడు చేసే తంతును నవ్వుతూ గమనిస్తున్నాడు రామ్మూర్తి. అతడి క్రింద ప్రతి పొదలోనూ ఒక్కో మనిషి ఉన్నాడు. అతడి పక్కనే జి కృష్ణమూర్తి ఉన్నాడు. తన కొడుకు చచ్చిపోతే ఒక పెద్ద బాధ్యత తీరిపోతుంది. ఈ లోపులో అతడు తన కెమెరా లెన్స్ అడ్జస్ట్ చేసుకున్నాడు. తనకి ఆ చోటు ఎంత దూరంలో ఉందో మనసులో కొలుచుకొని రెడీ అయ్యాడు. అతడి కెమెరాకి చాలా ప్రకాశవంతమైన ఫ్లాష్ జత చేయబడి ఉంది. ఆకాశమంతా మేఘావృతమై ఉండడం అతడికి లాభించింది. దూరంగా మనుషులు నీడల్లా కనబడుతున్నారు. నిశ్శబ్దంగా క్రమశిక్షణతో ఆ చీకట్లో కూడా ఎక్కడా కంగారు పడకుండా తమ పనులు చేసుకుపోతున్నారు. యుద్ధరంగంలో సైనికులున్న క్రమశిక్షణ స్మగ్లింగ్లో కూలీలకుంటుంది. ఆ మాటకొస్తే వాళ్ళు కూలీలు కాదు. ఒక్కొక్కరు కనీసం 2 హత్యలకు తక్కువ కాకుండా చేసి ఉంటారు. అవసరమైతే తల మీద ఉన్న పెట్టెని కింద పడేసి అది నేల మీద పడే లోపులో జేబులోంచి పిస్టల్ బయటకు తీసి కాల్చగలరు. తను చేస్తున్న పని చాలా రిస్కుతో కూడుకున్నదని అతడికి తెలుసు. కానీ వాళ్ళకి తనకి మధ్యనున్న దూరం తనని రక్షిస్తుందని అతడి నమ్మకం. అదీకాక కాలువకి అవతలి పక్క చీకట్లో పొదల మధ్య నిలబడి ఉన్న బోటులో రాబోట్ అప్రమత్తంగా ఉండి ఏమాత్రం అవసరం వచ్చినా రంగంలోకి దిగుతాడు. కానీ అంత అవసరం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి రాబోట్ రంగంలోకి దిగితే అక్కడ 20-30 మరణాల కన్నా తక్కువ జరగవు. బోటు పేలిపోయిన మరుక్షణం వాళ్ళు అయోమయంలో పడతారు. ఆ కొద్దిపాటి సమయంలోనే తను తప్పించుకోవాలి. మిగతావి విజయ్ చూసుకుంటాడు. అంతలో దూరంగా చప్పుడు వినిపించింది. చెవులు రిక్కించి విన్నాడు. పోలీసు జీపు వస్తుంది. సమయం ఆసన్నమైంది. అతడు కెమెరాలోంచి అవతలి దృశ్యాన్ని చూస్తూ క్లిక్ మనిపించాడు. చిన్న మెరుపులా ఫ్లాష్ మెరిసింది. దూరంగా పోటులోకి పెట్టెలు ఎక్కిస్తున్న కూలీలు ఆకాశం కేసి చూసి తిరిగి పనిలో లీనమయ్యారు. అంతలో పోలీసు వ్యానులు వచ్చి ఆగినాయి. విజయ్ దిగి కూలీల దగ్గరికి నడుస్తున్నాడు. అయితే చాలా ఆశ్చర్యం కలిగే విధంగా ఆ కూలీల్లో ఏ విధమైన అలజడి లేదు. విజయ్ ఒక కూలీని ఆపి పెట్టె దింపమని తెరిచి పరీక్షిస్తున్నాడు. 2 నిమిషాలు పరిశీలించి విజయ్ ఆశాభంగం చెందినట్లు అక్కడ నుంచి కదలడం కనిపించింది. పోలీసులు తిరిగి తమ వాహనం దగ్గరికి నడుస్తున్నారు. అతడు తన కళ్ళను నమ్మలేనట్లుగా చూశాడు. వంకచక్కా రామ్మూర్తి పెట్టెల్లోకి ఎక్కిస్తున్నవి నిశ్చయంగా కోరల్స్ కావు. ఎక్కడో ఏదో మోసం జరిగింది. పోలీసు జీపు, యాను కదిలి వెళ్ళిపోతున్నాయి. ఆఖరి ప్రయత్నంగా మరోసారి కెమెరా ఫ్లాష్ మనిపించాడు. సరిగ్గా అదే సమయానికి పిస్టోల్ పేలింది. అప్పటిదాకా అతడి అవస్థని చిరునవ్వుతో గమనిస్తున్న వంకచక్కా రామ్మూర్తి పోలీసు వ్యాను కాస్త కనుమరుగవగానే తన అనుచరులకు సైగ చేశాడు. అప్పుడే లేచి నిలబడుతున్న అతడి వైపు పిస్టోలు గురిపెట్టబడింది. అతడు కెమెరాను ఫ్లాష్ చేస్తూ ఉండగా అది పేలింది. గాజు సీసా బద్దలైనట్లు కెమెరా ముక్కలై గాల్లోకి ఎగిరింది. వెంటనే మరోసారి పేలుడు శబ్దం వినిపించింది. బుల్లెట్ వచ్చి అతడి భుజంలో గుచ్చుకుంది. కాలుతున్న ఇనుప పూచని శరీరంలోకి గుచ్చి తిప్పుతున్నట్లుగా బగ్గున మండింది. మరెవరైనా అయితే ఆ షాక్కి నిర్విణ్యులై ఏం చెయ్యాలో తోచక తల్లడిల్లేవారే. కానీ అతడు అనుక్షణం ప్రమాదాల మధ్య బ్రతుకుతున్నవాడు. వెంటనే రియాక్ట్ అవ్వడం అతడికి తెలుసు. రెండోసారి పిస్టలు పేలగానే అతడు చప్పున నీళ్లలోకి డ్రైవ్ చేశాడు. కానీ అవతలి వాళ్ళు కూడా సామాన్యులు కాదు. అతడు నీళ్లలోకి గెంతే లోపులోనే మరోసారి పేలింది. ఈసారి గుండు వచ్చి అతడి తొడలో గుచ్చుకుంది. అతడి ఒళ్ళంతా రక్తంతో తడిసిపోయింది. అతడు నీళ్లలోకి దూకగానే అక్కడ నీళ్లన్నీ ఎర్రగా మారసాగాయి. ఎక్కువ లోతు లేదు అక్కడ. కానీ అడుగునంతా బురద. కొమ్మలు, పొదలు నీటి నుంచి బయటకు వచ్చి తేలుతున్నాయి.
ఆఫ్రికా అడవుల్లో నదులు ఇలాగే ఉంటాయి. ఎక్కడ నీరు ఉంటుందో, ఎక్కడ భూమి ఉంటుందో తెలీదు. దూరంగా సముద్రపు హోరు ఆ చీకట్లో భయంకరంగా వినిపిస్తుంది. ఈ అలజడికి ఒక పాము కొమ్మ మీద నుంచి నీళ్లలోకి దూకింది. నీటి అడుగున ఎక్కువసేపు ఉండడం కష్టమవుతుంది అతడికి. కానీ ఏమాత్రం కదిలినా బుల్లెట్లు తన శరీరాన్ని తూట్లు తూట్లుగా పొడుస్తాయని అతడికి తెలుసు. ఒళ్ళు జల్లెడవక తప్పదు. రామ్మూర్తి తన అనుచరుల వైపు ఆగమన్నట్లు సైగ చేశాడు. దానికి కారణం ఉంది. దూరంగా విజయ్ తాలూకు పోలీసు జూపు వెళ్ళిపోతున్న శబ్దం వినిపించడం లేదు. రామ్మూర్తి అనుమానం కరెక్టే. పిస్టోలు శబ్దాలు విని విజయ్ జీపు ఆపు చేయమన్నట్లు ఆజ్ఞాపించి చెవులు రెక్కించి విన్నాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. రొయ్యలగీయడం కాలువ దగ్గర రహస్యంగా కోరల్స్ ఎగుమతి జరుగుతున్నాయని వార్త తెలిసి హుటాహుటిన వచ్చాడు. కానీ ఇక్కడ పెట్టెల్లో ఉన్నది మామూలు వస్త్రాలు. చట్టబద్ధంగానే జరుగుతున్నట్లు గుమస్తా రసీదులు చూపించాడు. అయినా ఏదో అనుమానం తొలుస్తూనే ఉంది. అనుమానిస్తూనే వెనుతిరిగాడు. అంతలో ఈ శబ్దం. విజయ్ కొంచెం సేపు ఆగాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఫర్లాంగు దూరంలో వంకచక్కా రామూర్తి ఇదంతా చిరునవ్వుతో గమనిస్తున్నాడు. అతడు తన వలయంలో చిక్కుకున్నాడని, ఇంక ఎటూ పోలేడని అతడికి తెలుసు. అందుకే తాపీగా వేచి ఉన్నాడు. అతడి అంచనా కరెక్ట్ అయింది. ఎంతసేపటికి మరే శబ్దమూ వినిపించకపోవడంతో అతడు జీపును పొమ్మన్నాడు. అంతలో ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. దూరంగా బోట్లో కూర్చుని దీన్నంతా చూస్తున్న రాబోట్కి ఇక్కడ జరుగుతున్నదేమిటో అర్థం కాలేదు. అన్ని దృశ్యాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయంతే. పోలీస్ ఇన్స్పెక్టర్ వెనుతిరిగి వెళ్ళిపోవడం తెలిసింది. తన బాస్ కెమెరా 1-2 సార్లు ఫ్లాష్ మనిపించడం కనిపించింది. తరువాత ఏమైందో అర్థం కాలేదు. ముందనుకున్న ప్లాన్ ప్రకారం వాటర్ మిసైల్ వెళ్ళి అవతలి వాళ్ల బోటును కాల్చివేయలేదు. అతడు సందిగ్ధావస్థలో ఉండగానే పిస్టోలు పేలిన శబ్దం వినిపించింది. ఉలిక్కిపడ్డాడు. అంతలో మరోసారి అదే శబ్దం. ఒక శరీరం తుప్పల్లోంచి చేపలా ఎగిరి నీళ్లలో పడటం చూశాడు. ఎంత చీకట్లోనైనా అతడు గుర్తుపట్టగలడు. అది తన యజమాని శరీరం. అతడు వీరభద్రుడయ్యాడు. యుక్తాయుక్తాలు మర్చిపోయాడు. కేవలం ఆవేశం మాత్రమే మనసంతా నిలిచింది. వంకచక్కా రామూర్తి మనుషులు ఎదురుగా నవ్వుతున్నట్లు కనిపించింది. బోటు స్టార్ట్ చేశాడు. తుఫాను వేగంతో సరుకులున్న పడవ వైపు సాగిపోయాడు. అది గమనించిన రామూర్తి అనుచరులు ఆ బోటు వైపు కూడా కాల్పులు జరపసాగారు. అతడు ఆగలేదు. అతడికి అంతగా తెలివి లేదు. పనులు నిర్వర్తించడమే తెలుసు. అందుకే అతడికి రాబోట్ అని పేరు పెట్టారు అతని స్నేహితులు. తన యజమాని శత్రువుల చేతిలో మరణించాడన్న సత్యం అతడిని పిచ్చివాడిని చేసింది. అదే వేగంతో వెళ్ళి పడవను ఢీకొన్నాడు. బ్రహ్మాండమైన విస్ఫోటనంతో వెలిగిన వెలుగు అతడి అక్కడ చీకటిని నిమిషం పాటు పారద్రోలింది. దూరంగా వెళ్ళిపోతున్న పోలీసులతో సహా అందరూ ఈ హఠాచ్చర్యకి నిర్విణ్ణులయ్యారు. నీళ్లలో పూర్తిగా మునిగి ఉన్న అతడు కూడా తన చుట్టూ ఉన్న ప్రమాదాన్ని ఖాతరు చేయకుండా తలెత్తి చూశాడు. బోటు పడవకు తగలగానే పేలిపోవడం కంటపడింది. అందులోంచి రాబోట్ శరీరం దాదాపు 20 అడుగుల పైకి లేచింది. దూది పింజల్లా ఏ అవయవానికి ఆ అవయవం గాలిలో విడిపోయింది. రాబోట్ అని అతను దిక్కులు పిక్కటిల్లేలా అరవబోయాడు. అంతలో శరీరం నుంచి ఖండంగా విడివడిన చెయ్యి వచ్చి అతడి పక్కన నీళ్లలో పడింది. చుట్టూ ఏం జరుగుతుందో ఆ విషయాలన్నిటినీ గ్రహించగలిగే స్థితికి అతడి మనసింకా చేరుకోలేదు. రాబోట్ మరణించాడు. తన కళ్ళ ముందే తన అనుంగ సహచరుడు ఈ లోకం నుంచి సెలవు తీసుకుని నిష్క్రమించాడు. అతడికో క్షణం పాటు కోపం వచ్చింది. ఈ లోకాన్నంతా దగ్ధం చెయ్యాలన్నంత కోపం వచ్చింది. కానీ అది క్షణంసేపే. చెయ్యి వచ్చి పడగానే లేచిన నీటి తుంపర్లు అతడి కళ్ళల్లో చిప్పరిల్లిన నీళ్లతో కలిసి బుగ్గల మీదకు జారినాయి. ఎందుకు చేశావురా బోట్? ఎందుకు ఇంత తొందరపడ్డావు? పైన కలకలం వినిపించింది. బోట్ పేలిపోయిన షాక్ నుంచి వాళ్ళు తేరుకున్నట్లున్నారు. మళ్ళీ తన గురించి వెతకటం మొదలుపెట్టారు. సహచరుడి మరణం గురించి తీరిగ్గా విచారించడానికి కూడా లేదు. మొహం చుట్టూ నీళ్లు ఉప్పగా తగులుతున్నాయి. సముద్రం నుంచి కాలువలోకి నీరు వెనక్కి ప్రవహించడం ప్రారంభమైందన్నమాట. అతడు రాబోట్ చేతిని ఆప్యాయంగా స్పృశించాడు. తీర్చుకుంటాను మిత్రమా. నీ ఈ మరణానికి కారణమైన ఆ వంకచక్కా రామూర్తిని ఇంతకంటే దారుణమైన చావు వరించేలా చేసిగాని నేను విశ్రమించను. అంతలో అతడి మీద వెలుతురు పడింది. వెంటనే రివాల్వర్ పేలిన ధ్వని.
బుల్లెట్ అంగుళం పక్కగా అతడి తల పక్క నుంచి దూసుకుంటూ నీళ్లలోకి మునిగిపోతూ ఉండగా చూశాడు. తన మీద పడిన వెలుతురు దూరం నుంచి వెనుదిరిగిన పోలీస్ జీపుదని. అతడి మనసంతా రాబోట్ పట్ల కృతజ్ఞతాభావంతో నిండిపోయి ఉంది. అతడు మరణిస్తూ కూడా తనకు సాయం చేశాడు. ఈ విస్ఫోటనమే కానీ జరగకపోయి ఉంటే ఇన్స్పెక్టర్ తిరిగి వచ్చేవాడు కాదు. అతడు నీటి అడుగునే నెమ్మదిగా కదలడం ప్రారంభించాడు. నీళ్లలో కొమ్మలు కదలికలను బట్టి పైనుంచి బుల్లెట్ల వర్షం కురుస్తోంది. చేతిలోనూ కాలిలోనూ గుచ్చుకున్న బుల్లెట్లు ప్రాణాలు తోడేస్తున్నాయి. ఎంత రక్తం పోయిందో తెలీదు. ఈ లోపులో జీపు దిగి విజయ్ ఆ ప్రాంతానికి పరిగెత్తుకు వచ్చాడు. అయినా కాల్పులు ఆగలేదు. వంకచక్కా రామూర్తి ఈరోజు అటో ఇటో తేల్చుకునే ఉద్దేశంతోనే ఉన్నాడు. పేలిపోయిన అతడి పడవ, అందులో నల్లుల్లా మాడిపోయిన అతడి అనుచరులు అతడిని దాదాపు పిచ్చివాడిని చేశాయి. తన వాళ్లకు సైగ చేశాడు. నలుగురైదుగురు నీళ్లలోకి దూకారు. నీళ్లలో కనబడుతున్న రక్తం బట్టి అవతల వ్యక్తికి గాయం తగిలిందని గ్రహించాడు రామ్మూర్తి. ఇంకా అతడు ఎటూ తప్పించుకుపోలేడు. ఈ లోపులో కాలువ మట్టం మరింత హెచ్చింది. మరింత వేగంగా వెనక్కి వెళ్లసాగాయి నీళ్లు. నీళ్లలో నడుస్తున్న అతడు తన శరీరాన్ని మరో చెయ్యి పట్టుకోవడంతో చప్పున విదిలించుకుని తోసెయ్యబోయాడు. అప్రయత్నంగా తల నీటి బయటకు వచ్చింది. నేనే అన్నాడు విజయ్. అతడి మాట పూర్తి కాకుండానే మళ్లీ అవతలి ఒడ్డు నుంచి బుల్లెట్లు వచ్చి పడ్డాయి. ఇద్దరూ చటుక్కున నీళ్లలో మునిగిపోయారు. 3 నిమిషాల తరువాత ఒడ్డు తగిలింది. చెట్టు చాటుకి పరిగెత్తారు. త్రికోణ ఆకారంలో చిన్న దీవిలా ఉంది అది. అటువైపు నుంచి నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఇటు కాలువ ఉంది. అతడు జేబులోంచి పిస్టలు తీశాడు. కానీ నీళ్లలా పూర్తిగా తడిసి ఎప్పుడో పాడైపోయింది అది. నేను పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. కానీ నా ప్లానంతా వీళ్లకు ఎలా తెలిసిపోయిందో అర్థం కావటం లేదు. విజయ్ అతడి వైపు చూశాడు. అతడి బట్టల్లోంచి ఎరుపు రంగు ధారగా కారుతుంది. అందులో జీప్ స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. పోలీసులు వెళ్ళిపోతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డిపార్ట్మెంట్ అన్నాడు అతడు. విజయ్ మొహం జేవురించింది. మాట్లాడలేదు. మామూలు పోలీసులు వాళ్ళు. ఈ సిస్టమాటిక్ కాల్పులని ఎదుర్కోవటం వారికి తెలియదు. తమ ఇన్స్పెక్టర్ని వదిలి వెళ్ళిపోతున్నారు. రేపు రికార్డుల్లో తమ ఇన్స్పెక్టరు స్మగ్లర్లు కాల్పుల్లో మరణించినట్లు వ్రాసుకుంటారు. అతడిని ఒంటరివాడిని చేసి తాము పారిపోయినట్లు తెలియనివ్వరు. ఎవరు వాళ్ళు అని అడిగాడు విజయ్. అతడి ప్రశ్నకు సమాధానంగా అన్నట్లు, నువ్వు తప్పించుకోలేవు, లొంగిపో అన్న కేక అట్నుంచి వినిపించింది. విజయ్ మొహం జేవిరించింది. ఆ స్వరం తన తండ్రిది. ఆందోళనతో అతడి వైపు చూశాడు. అతడి కళ్ళు నిస్సత్తువతో మూతపడుతున్నాయి. మోకాళ్ల మీద నుంచి కిందకు కూలిపోతున్నాడు. విజయ్ అతన్ని పట్టుకుంటూ ఎలా, ఇప్పుడెలా అని గొణిగాడు. మనల్ని ఎలాగూ వాళ్ళు వదిలిపెట్టరు. ప్రాణం ఉన్నంత వరకు పోరాడటమే. విజయ్ గొంతెత్తి గాలిలోకి అరుస్తూ పోలీస్ హియర్, మర్యాదగా లొంగిపోండి అన్నాడు బిగ్గరగా. అట్నుంచి నవ్వు వినపడింది. దాని అర్థం వారిద్దరికే తెలుసు. ఈ పోరాటంలో ఇన్స్పెక్టర్ చనిపోయినా కూడా దాన్ని నిరూపించుకోవడానికి సాక్ష్యాధారాలు లేవు, ఉండవు. ఇన్స్పెక్టర్ తన తోలుపట్కాలోంచి పిస్టోలు తీశాడు. అదృష్టవశాత్తు అది సరిగానే ఉంది. గాలిలోకి ఒకసారి పేల్చాడు. విజయ్ అట్నుంచి రామూర్తి గొంతు వినపడింది. అతడిని మాకు వదిలిపెట్టు, లేకపోతే అనవసరంగా నీ ప్రాణాలు కూడా పోతాయి. సమాధానంగా విజయ్ మరోసారి పిస్టోల్ పేల్చాడు. అతడికి ఇదంతా లీలగా తెలుస్తుంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. స్పృహ తప్పుతున్నట్లు గమనించాడు. అంతలో పక్కనుంచి విజయస్వరం వినపడింది. ఈ చెక్క పట్టుకో, వీలైనంత దూరం వెళ్ళిపో. అతడా మాటలకి బలవంతంగా కళ్ళు తెరిచాడు. వెళ్ళిపో, ఇక్కడుంటే వాళ్ళు ఎలాగైనా చంపుతారు. నేను వాళ్ళని సాధ్యమైనంత వరకు ఆపుతాను అన్నాడు, పగిలిన పడవ తాలూకు చెక్కని ప్రవాహంలో ఆపుతూ. కా కా కానీ అది నీ ప్రాణాలకు ప్రమాదం. విజయ్ పేలవంగా నవ్వుతూ, ఎలాంటి వాడైనా మా నాన్న తన కొడుకుని చంపుకోడని నా ఉద్దేశం అన్నాడు. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. అతడి కళ్ళలో కసిని గమనించాడు విజయ్. రాబోట్ మరణానికి అతడు బాగా కదిలిపోయినట్లుగా గమనించాడు. ఆ ఆవేశంలో అతడిని వదిలేస్తే మరిన్ని హత్యలు జరగడం ఖాయం. ఒక నిశ్చయానికి వచ్చినట్లు పిస్టోలు ఉన్న చేతిని పైకెత్తాడు. ఏం జరుగుతుందో గ్రహించే లోపులో దాంతో అతడి తల మీద కొట్టాడు. బలమైన దెబ్బ కాదు, కానీ ఆ పరిస్థితుల్లో అది చాలు. అతడికి స్పృహ తప్పుతూ ఉండగా విజయ్ మాటలు వినపడ్డాయి.
సారీ ఫ్రెండ్, ఈ పరిస్థితుల్లో ఇలా చేయడం తప్పనిసరి. మళ్ళీ కలుసుకుందాం బ్రతికి ఉంటే. తన శరీరాన్ని ఒక దుంగ మీద పడేయడం తెలుస్తుంది. ప్రవాహ వేగానికి కొట్టుకుపోతూ ఉండడం తెలుస్తుంది. అతడు అప్రయత్నంగా ఆ చెక్కని గట్టిగా పట్టుకున్నాడు. దూరం నుంచి కాల్పులు ఆగి ఆగి వినిపిస్తున్నాయి. అతడికి పూర్తిగా స్పృహ తప్పింది. అయ్య బాబోయ్, ఇదేమిటి? అతడు నెమ్మదిగా కళ్ళు విప్పాడు. సూర్యకిరణాలు సూదుల్లా చురుక్కున పొడవటంతో వెంటనే కళ్ళు మూసుకున్నాడు. తరువాత అతి కష్టం మీద మళ్ళీ తెరిచాడు. తన మీదకి వంగి చూస్తున్న ఆకారం కనిపించింది. ఆ ఆకారం చిత్రంగా ఉంది. మీసాలు గెడ్డము నున్నగా గొరిగినట్లున్నాయి. కానీ జాకెట్టు చీర కట్టుకున్నాడు. పొడవాటి జుట్టును ముడివేసుకున్నాడు. పాన్ వేయడం వల్ల నోరంతా ఎర్రగా పండి ఉంది. కళ్లకు కాటుక పెట్టాడు. షాపుల ముందు డ్యాన్స్ చేస్తూ అడుక్కునే వాళ్లలా ఉన్నారు. అయ్య బాబోయ్, ఇదేమిటి? మళ్ళీ అన్నాడు చెయ్యి అందిస్తూ. ఆ చెయ్యి పట్టుకుని లేవబోయాడు అతడు. అప్పటి వరకు చచ్చుపడినట్లుగా ఉన్న చెయ్యి కాలు బగ్గున మండాయి. వడ్డుకు వచ్చిపడి చాలాసేపవడం వల్ల తడి ఆరి గాయాల చుట్టూ ఉప్పు తెల్లగా మెరుస్తుంది. రక్తం గడ్డకట్టి భయంకరంగా కనబడుతుంది. కోల్పోయిన సత్తువనంతా తెచ్చుకుని అందించిన చేయి సాయంతో అతడు వడ్డుమీద చెట్టు నీడ వరకు రాగలిగాడు. అక్కడికొచ్చేసరికి మరి కదలలేకపోయాడు. చెట్టు మొదట్లో కూలబడిపోతూ, ఇక్కడెవరూ డాక్టర్లు లేరా దగ్గర్లో అన్నాడు. అతడి కంఠం అతడికే ఎక్కడో నూతిలోంచి వచ్చినట్లు వినపడింది. ఇక్కడా? ఇంకా నయం, డాక్టర్ కాదు కదా, కాంపౌండర్ కూడా లేరు. ఆ కాంపౌండర్ అంటే గుర్తొచ్చింది. మంత్రసాని పంతులమ్మ ఉంది, తీసుకొస్తానుండు. మంత్రసాని పంతులమ్మ? అదే స్కూలుంది చూడు, అందులో పాఠాలు చెబుతుంది. నువ్వెవరు? నేనా? హిహి, నేను కనబడడం లేదు. పోతే నా పేరంటావా? అమ్మ నాన్నలు పెట్టిన పేరు రాముడు. పెద్దయ్యాక అందరూ జానకి అని పిలుస్తున్నారు. జానకి రాముడనుకో. అరే, మంత్రసాని విషయం మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తాను అంటూ వడివడిగా వెళ్ళిపోయాడు. అతడు కళ్ళు మూసుకున్నాడు. నది మీద నుంచి చల్లటి గాలి వస్తుంది. అసలు తనెంత దూరం వచ్చాడో, ఇదేం ఊరో కనుక్కోవలసింది. అతడు తల తిప్పి చూడడానికి ప్రయత్నించాడు. భుజం దగ్గర నొప్పి పెట్టింది. ప్రయత్నం విరమించుకున్నాడు. నది ఒడ్డున చెట్లు ఏపుగా పెరిగి ఉన్నాయి. బహుశా ఊరు చాలా దూరంగా ఉండి ఉండవచ్చు. అతడికి రాబోటు గుర్తుకొచ్చాడు. మనసు కలత చెందింది. తామందరూ కలిసి ఒకటిగా చేసిన పనులు గుర్తుకొచ్చాయి. తను ఇలా అర్ధాంతరంగా మాయమవటం గురించి తమ వాళ్ళు ఏమనుకుంటారు? మరణించాననుకుంటారా? అసలు రామ్మూర్తికి తన ప్లాన్ సంగతి ఎలా తెలిసింది? అతడి తలలో తిరిగి సన్నటి నొప్పి ప్రారంభమైంది. కళ్ళు మూతలు పడ్డాయి. ఇలా మళ్ళీ ఎంతసేపున్నాడో తెలియదు. వంటి మీద చల్లటి చెయ్యి పడి మెలకువ వచ్చింది. అమ్మో అంటుంది కంఠం. అది నాజూగ్గా మృదువుగా ఉంది. ఆ స్వరంలో భయం తొంకిసలాడుతూ ఉంది. అంత రక్తాన్ని, అన్ని గాయాల్ని ఆ మంత్రసాని ఎప్పుడూ చూడలేదు. ఆ భయం గమ్మత్తుగా అనిపించింది. మన దగ్గర టించర్ తప్ప ఏమీ లేదే, ఏం చేద్దాం? అవును, ఏం చేద్దాం? క్లాసులో మాస్టారు ఉన్నట్టుండి నేల మీద విరుచుకుపడిపోతే చుట్టూ చేరి ఏం చెయ్యాలో తోచక మాట్లాడుకునే చిన్నపిల్లల్లా ఉన్నారు వాళ్ళు. తన శరీరంలో 2 ఇనుప బుల్లెట్లు నిక్షిప్తమై ఉన్నాయని తెలిస్తే వీళ్ళ భావాలు ఎలా ఉంటాయి? అయినా ఈ అర్ధనారీశ్వరుడు ఒకరిద్దరు మగవాళ్లను తీసుకురాకుండా కాస్త రక్తాన్ని చూసి భయపడే ఈ మంత్రసానిని ఎందుకు తీసుకువచ్చాడు? ఈ పల్లెలో కాన్పులకి కూడా ఈవిడని పిలవరనుకుంటా. అతడు నెమ్మదిగా కళ్ళు విప్పాడు. కళ్ళ మీద నుంచి కనురెప్పలు నెమ్మదిగా పైకి వెళుతూ ఉంటే రంగస్థలం మీద తెర పైకి లేచినట్లు ఆమె క్రమక్రమంగా కనపడసాగింది. పసుపు రంగు పాదాలు, పొడవైన కాళ్ళు, వంపులు తిరిగిన నడుము, తెల్లటి మెడ. ఇవి కాదు అతడు చూస్తున్నది, ఆమె మొహాన్ని. గుండ్రంగా ఉంది అది. ప్రతి అణువులోనూ అమాయకత్వం తొణికిసలాడుతుంది. ఆమె కళ్ళు పాలపిట్ట రెక్క మీద పడిన వర్షపు చుక్కల్లా స్వచ్ఛంగా ఉన్నాయి. అది కూడా కాదు, అతడికి ఆశ్చర్యం కలిగించింది. అంత చిన్న అమ్మాయి మంత్రసాని ఏమిటి? ముందు రక్తాన్ని తుడవాలి అంటుంది ఆ అమ్మాయి. ఇక వీళ్లతో లాభం లేదనుకున్నాడు. చాలా నాజుగ్గా సమస్యను చర్చిస్తున్నారు వీళ్ళు. ముందు శరీరంలోంచి బుల్లెట్లు బయటకు తీయకపోతే కష్టం. మీ దగ్గర ఫోర్సెప్స్ ఉన్నాయా? శవంలా పడుకున్నవాడు అకస్మాత్తుగా అలా మాట్లాడేసరికి మధ్యలో బాంబు పడ్డట్టు ఇద్దరూ చెరోవైపుకి గింతారు. ముందు అమ్మాయే సర్దుకుంది.
ఫోర్సెప్సా? అవి ఎందుకు ఉంటాయి అని అడిగింది. నర్స్ దగ్గర ఫోర్సెప్స్ లేకపోవడం ఏమిటి? మొహంలో కొట్టొచ్చినట్టు ఆశ్చర్యం కనబడుతుండగా నర్సా? నర్సేమిటి అంది. అతడు జానకిరాముడు వైపు చూశాడు. వాడు తడబడి అదే అదే అన్నాడు. ఆమెకేదో అర్థమైనట్లు నవ్వి చిన్న చిన్న మందులు మాకులు ఇస్తూ ఉంటాను, అంతే తప్ప నాకేమంతగా తెలీదు అంది. అతడు ఆ మాటలు వినడం లేదు. ఆమె నవ్వును చూస్తున్నాడు. మనసు ఎంతో స్వచ్ఛమైతే తప్ప అంత నిష్కల్మషమైన నవ్వు రాదు. అకస్మాత్తుగా అతడికి ఇదేమిటి అనిపించింది. ఎక్కడ నుంచి ఎక్కడికొచ్చాడు తను? కోట్లతో చేసే వ్యాపారాలు, స్మగ్లింగ్, ఒకరి మీద మరొకరు పై ఎత్తులు, చావులు, చంపుకోవటాలు, వీటి నుంచి దూరంగా ఈ నది ఒడ్డున చెట్టు కింద ఓ అమ్మాయి, ఓ అర్ధనారీశ్వరుడు. వీళ్ళ మధ్య ఇంత తేలిగ్గా, తీరిగ్గా, అసలింత తీరిక తన జీవితంలో ఎప్పుడైనా అనుభవించాడా? అయినా ఫోర్సెప్స్ ఎందుకు అన్న ఆ అమ్మాయి మాటలకి ఈ లోకంలోకి వచ్చి బుల్లెట్స్ బయటకు తీయాలి అన్నాడు. బుల్లెట్స్? అవును, భుజంలో ఒకటి, కాలిలో ఒకటి ఉన్నాయి. మై ఆ అమ్మాయి ఊపిరి పీల్చడం కూడా మానేసి స్థాణువైంది. ఏ ఏ ఎవరు నువ్వు? మీ మీ మీరు కళ్ళు పెదవి చేసి అడిగింది. బందిపోటు విక్రమ్ సింగ్ తెలుసా? అతడి ప్రథమ అనుచరుణ్ణి. జానకీరాముడు అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు. చల్లగాలికి తీసుకున్న విశ్రాంతికి అతడికి కొద్దిగా సత్తువ చేకూరినట్లయింది. శరీరం నుంచి వాటిని బయటకు తీయనిదే నడవడం కష్టం అని గ్రహించాడు. వత్తికిలి కూర్చుని నీ దగ్గర అగ్గిపెట్టె ఉందా అని అడిగాడు. జానకిరాముడు పెట్టె తీసి ఇచ్చాడు. అతడు జేబులోంచి పెన్ నైఫ్ తీసి 4-5 ఎండుపుల్లల దగ్గర చేర్చి వాటిని మంటపెట్టి కత్తి బాగా వేడెక్కాక కాలి దగ్గర ప్యాంటు చింపి గాయాన్ని తుడిచాడు. అప్పటి వరకు నిశ్శబ్దంగా చూస్తున్న ఆ అమ్మాయి ఈ లోకంలోకి వచ్చినట్లు చప్పున ముందుకు వంగి నేను చేస్తాను అంది. అతడికి ఆశ్చర్యం కలిగింది. ఈ కత్తి కాల్చటాలు, రఫ్నెస్ చూసి మరింత భయపడటం జరుగుతుంది అనుకున్నాడు. అతడి అంచనా తప్పయింది. ఆమె జానకిరాముడు వైపు తిరిగి పాకలో బ్యాండేజీ, టించర్ ఉంటాయి తీసుకురా అంది. తొందరగా రా. అతడు తలుపు వెళ్ళాడు. అసలే ఉప్పు నీళ్లు, తొందరగా సెప్టిక్ అవుతుంది అంది. అతడు మాట్లాడలేదు. బుల్లెట్ చాలా లోతుగా దిగబడింది. తీసేసరికి రక్తం బాగా రావచ్చు. బ్యాండేజ్ దగ్గరుంటే మంచిది. అందుకే అతన్ని పంపించినట్టు అంది. ఈ ఊళ్ళో ఆస్పత్రి లేదా అన్నాడు. ఆస్పత్రా? ఇంకా నయం, స్కూలే లేదు. ఓ 10 మందిని చేర్చి చెట్టు కింద నేనే పాఠాలు చెప్తూ ఉంటాను అంతే. చాలా చిన్న పల్లె ఇది. మళ్ళీ ఎండుకర్రలు దగ్గర చేర్చి కత్తిని కాలుస్తూ అన్నది. చాలా చాలా బాధ కలిగిస్తుంది, ఓర్చుకోవాలి. నాకు తెలుసు అనుకున్నాడు. మామూలు పరిస్థితుల్లో అయితే ఇది చాలా అపాయకరం. కానీ ఇక్కడ 10 కిలోమీటర్ల వరకు డాక్టర్ అన్నవాడు లేడు. అతడు కూడా ఎంబీబీఎస్ కాదు, ఆర్ఎంపీ. పర్లేదు, అతడొచ్చినా చేసే పని ఇదే. ఆమె చేసే పనిని చూడకుండా మొహం పక్కకు తిప్పుకుంటూ అన్నాడు. కత్తిని గాయం దగ్గర చేరుస్తూ అంది. కళ్ళు మూసుకో. మాట్లాడుతూ ఉంటే బాధ తెలియదు కాబట్టి నీ పేరు చెప్పలేదు అని అడిగాడు మాటలు కొనసాగిస్తూ. సుమతి. చప్పున అతడు కళ్ళు విప్పి చూశాడు. సుమతి? సరిగ్గా అతుక్కుపోయే పేరు. గాయం దగ్గర ఆమె వేళ్లు పనిచేస్తున్న తీరుని చూసి అతడు ఆశ్చర్యపోయాడు. కర్తవ్యం వచ్చేసరికి ఆమెలో బెరుకుగాని జంకుగాని లేవు. చకచకా చేసుకుపోతుంది. ఎంతమంది ఉంటారు మీ స్కూల్లో? స్కూలు కాదన్నాగా. నేనే 25-20 మందికి ఓ చెట్టు కింద పాఠాలు చెబుతూ ఉంటాను. మరి జీతం? కొంతమంది డబ్బు ఇస్తారు, కొంతమంది పప్పు ధాన్యాలు. సరిపోతుందా? బొటాబొటీగా. ఏం చదువుకున్నావు సుమతి నువ్వు? ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతూ మానేశాను. ఎంతటి విషయాన్నైనా చాలా మామూలుగా, కోల్డ్ బ్లడెడ్గా తీసుకునే అతడు ఆ మాటలకి విచలితుడయ్యాడు. ఎంబీబీఎస్ అని తడబడ్డాడు. అవును, ఏం? మరి ఇలా పల్లెకొచ్చి పాఠాలు చెప్పుకోవడం ఏమిటి? అదంతా పెద్ద కథ. ఏమిటి? ఆమె కొంచెం సేపు ఊరుకుని అతడి గాయాన్ని మరింత పరిశీలనగా చూస్తూ చెప్పసాగింది. మా నాన్నగారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. జలంధర్లో ఉండేవాళ్ళం. కొత్తగా వచ్చిన ఐఏఎస్ వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతూ ఉంటుంది తెలుసా? అతడు తలూపాడు.
అందులో ఒక ట్రైనీ ఒక లేడీ ఆఫీసర్ మీద అత్యాచారం చేయబోయాడు. అది చిలికి చిలికి గాలివాన అయింది. అతడిని సస్పెండ్ చేసి నాన్నని ఎంక్వైరీ కమిషనర్గా వేశారు. దాదాపు 3 నెలల కేసుని కూలంకషంగా పరిశీలించి నాన్న అతడిని దోషిగా నిర్ణయించాడు. ఆ రోజు జరిగిన సంఘటన తాలూకు వివరాలన్నీ, సాక్ష్యాల్ని, అతడి గత ప్రవర్తనని మొత్తం అన్నీ తీసుకుని సంపూర్ణమైన రిపోర్టు తయారు చేశాడు. ఒక బాధ్యతాయుతమైన పదవికి ట్రైనింగ్ సమయంలోనే అంత హీనంగా ప్రవర్తించిన వ్యక్తి పనికిరాడని ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆ ఆఫీసర్ టెర్మినేట్ చేయబడ్డాడు. దాంతో అతడు కోర్టుకు వెళ్ళాడు. అతడి దగ్గర బంధువు కేంద్రంలో ఉన్నతోద్యోగి. అతడి వెనుక ఇంకా చాలామంది పెద్దవాళ్ళున్నారు. వాళ్ళ తరఫున ముందు నుంచి ఒత్తిళ్లు వస్తూనే ఉన్నాయి. అయితే నాన్నగారు వినలేదు. కోర్టులో కేసు నాన్నగారి మీదకే తిరిగింది. ఆయన అడిగిన లంచం ఇవ్వని కారణంగా ఈ విధంగా రిపోర్టు వ్రాశారని అతడు వాదించాడు. చాలా విచిత్రంగా అతడు ఏ స్త్రీ మీద అత్యాచారం జరిపాడో ఆ లేడీ ఆఫీసర్ కూడా అతడికి అనుకూలంగానే సాక్ష్యమిచ్చింది. ఆ తరువాత ఆమె చండీగఢ్ అర్బన్ సొసైటీ చైర్మన్ అయ్యింది. ఆ విధంగా కేసు అనుకోని మలుపు తిరిగింది. సింగిల్ మ్యాన్ కమిషన్లో తన విచారణ సరిగ్గా నిర్వర్తించనందుకు, లంచం అడిగినందుకు ఆయన సస్పెండ్ చేయబడ్డారు. ఆయనది చాలా సున్నితమైన మనస్తత్వం. ఇంత షాక్ భరించలేకపోయారు. ముఖ్యంగా కేసు తన మీదకి తిరగబడ్డాన్ని. ఆ రోజే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అతడు ఉలిక్కిపడ్డాడు. ఆమె నిర్లిప్తంగా చెప్పుకుపోతుంది. ఆయన తన జీవితంలో సంపాదించినది ఏమీ లేదు. చాలా వరకు దాన ధర్మాలకే ఖర్చు పెట్టాడు. అప్పుడు నేను ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్నాను. ఎలాగో కష్టపడి మరో సంవత్సరం కొనసాగించాను. తరువాత లాభం లేకపోయింది. అమ్మ కూడా పోయింది. ఈ పల్లెలో తెలిసినామె ఒకరున్నారు. వరుసకి మేనత్త అవుతుంది. ఆమెకి ఎవరూ లేరు. ఇద్దరం కలిసి ఉంటున్నాం అంటూ అతడి భుజాన్ని ఎత్తి పట్టుకుంది. కత్తి దగ్గరికి చేరుస్తూ, ఎప్పుడో చదివిన చదువు, ప్రాక్టికల్స్ పూర్తిగా మర్చిపోయాను. ఏమైనా బాధ పెడితే ఓర్చుకో ఏం అంటూ అతడి మొహంలోకి చూసి ఫక్కున నవ్వుతూ, అరే అదేమిటి ఇంకా కత్తి ఆంచకుండానే నీ కళ్ళలో నీళ్ళు? ఇప్పుడే ఇంత భయమైతే ఎలా బాబూ అంది. అతడు మాట్లాడలేదు. ఆమె వైపే చూస్తున్నాడు. భయమా? ఈ శరీరం నిండా బుల్లెట్లు తూట్లు తూట్లుగా గుచ్చుకున్నా భయం ఉండదు నాకు. రక్తం సెలయేళ్లులా కారినా బాధ ఉండదు నాకు. కానీ రెడ్ టేపిజంతో నిండిపోయిన, బ్యూరోక్రసీతో పుచ్చిపోయిన ఈ దేశాన్ని చూస్తుంటే రక్తం కన్నీరై ప్రవహిస్తోంది. లంచగొండితనం ఇటుకలుగా, అధికారం సిమెంటుగా కట్టిన ఈ పదవి అనే భవంతిలో రాజ్యాంగం గార్డుగా, న్యాయస్థానం బాడీగార్డుగా నిలబడి ఈ దేశం అనే బ్రోతల్ హౌస్లో స్వార్థం అనే పక్క మీద భరతమాతను రేప్ చేయబడుతూ ఉంటే మాత్రం కన్నుల నీరు వెల్లువవుతుంది. దూరంగా అలికిడి అయింది. జానకి బ్యాండేజ్ తెస్తున్నాడు. అది చూసి ఆమె బుల్లెట్ బయటకు తీయడానికి ప్రయత్నం మొదలుపెట్టింది. అతడు పళ్ల మధ్య బాధని నొక్కి పెట్టాడు. నరాలు నలిపేస్తున్న బాధలో కూడా అతడు మామూలుగా ఉండటాన్ని గమనించి ఆమె ఆశ్చర్యపోయింది. నిజంగా నువ్వు విక్రమ్ సింగ్ అనుచరుడువేనా? ఆ. ఇలా దొంగతనాలు అవి చేయడం తప్పు కదూ? తప్పే. మరెందుకు చేయడం? ఐఏఎస్ ఆఫీసర్లు ఆడవారిని అల్లరి చేయగాలేనిది మామూలు మనుషులు దొంగతనం చేస్తే తప్పేముంది? ఆమె మాట్లాడలేదు. కట్టుకట్టడంలో నిమగ్నమైంది. నిజం చెబుదామా అనుకున్నాడు. అప్పుడే వద్దనిపించింది. వాళ్ళిద్దరినీ చూస్తుంటే అతడికి ముచ్చటగా అనిపించింది. అతడి అండర్ వరల్డ్ ప్రపంచంలో తుపాకులు, బుల్లెట్లు, మాఫియా, గంజాయి, ఎత్తులు పై ఎత్తులు తప్ప ఇలాంటి అభిమానాలు కానరావు. ముఖ్యంగా ఆమెను చూస్తుంటే సముద్రంలోకి కృంగిపోతున్న సూర్యుడు గుర్తొస్తున్నాడు. ఆమె కాలి దగ్గర గాయాన్ని పరీక్షిస్తోంది. నువ్వు ఎంబీబీఎస్ పూర్తి చేయకపోవడం వల్ల దేశం ఒక మంచి డాక్టర్ని, మంచి సర్జన్ని కోల్పోయింది అన్నాడు. ఆమె సిగ్గుపడింది. ఆ సిగ్గులో అందం ముచ్చటగా ఉంది. కాలేజ్ లైఫ్, చదువు అంతా మధ్యలో వదిలేసి రావడం నీకు అదోలా అనిపించడం లేదా? సంభాషణ కొనసాగిస్తూ ఉంటే గాయం దగ్గర కత్తి చేస్తున్న బాధ తెలియటం లేదు. మొదట్లో అనిపించింది. కానీ ఒకసారి ఈ పల్లె వాతావరణానికి అలవాటు పడిన తరువాత అదే చాలా బాగున్నట్లు అనిపించింది. ఇదే చాలా బాగున్నట్లు అనిపించింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వాళ్ళకి పాఠాలు చెప్పడం. ఇలాగే ఉండిపోతావా? ఆ. పెళ్ళి?
ఆకుల మధ్య నుంచి పడుతున్న వెలుగులో ఆమె మొహం ఎర్రబడింది. జానకి నవ్వుతూ ఏదో అనబోయాడు. అంతలో ఆమె ప్రసక్తి మార్చడానికి అన్నట్లు 2 బుల్లెట్స్ ని ఒక చోట పెడుతూ ఇవిగో 2 జాగ్రత్తగా దాచుకో అంది వెక్కిరిస్తున్నట్లు. చిన్నప్పుడు కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే తీసిన తరువాత ఇలాగే దాచుకునేవాళ్ళం. అవును, 20 గంటల పాటు శరీరపు భాగాల్లో భాగంగా కలిసి ఉన్నాయి. దాచుకోకపోతే ఎలా? లేవటానికి ప్రయత్నిస్తూ అన్నాడు. జానకి ఒకవైపు సాయం పట్టాడు. అతడు లేస్తుంటే ఆమె దృష్టి అతడి చేతి మీద పడింది. అరచేతి కింద మోచేతి వరకు నల్లగా కమిలిపోయి ఉంది. ఏమిటిది అని అడిగింది. ఇదా అన్నాడు చేతి వంక చూసుకుంటూ. దీని వెనుక పెద్ద కథ ఉంది. ఏమిటో? చిన్నప్పుడు ఎప్పుడో పచ్చబొట్టు పొడిపించుకోవడానికి వెళ్ళాను. ముందు ద్రవం వ్రాశాడు. ఏం పేరు చెక్కమంటావు అని అడిగాడు. సాధారణంగా ఏ పేర్లు చెక్కుతుంటారని అడిగాను. నీ పేరు చెక్కించుకో అన్నాడు. నాకు పేరు లేదన్నాను. విచిత్రంగా చూశాడు. ఎవరూ పెట్టలేదన్నాను. అయితే కొంతమంది తమకి చాలా దగ్గర వాళ్ళ పేర్లు కానీ ఆత్మీయుల పేర్లు కానీ చెక్కించుకుంటారని అన్నాడు. అలాంటి వాళ్ళు కూడా లేరన్నాను. అయితే నీ కర్మ అని వదిలేశాడు. ఆ ద్రవం తొడవను కూడా లేదు. ఆ మచ్చ అలాగే ఉండిపోయింది. అయితే నీ తెల్లెవరో నీకు తెలీదా? తెలీదు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.